హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు జిఎస్కే వ్లాగ్స్. ఈరోజు మా పాప ఎందుకో డల్గా ఉన్నది, వెళ్ళి ఒకసారి అడిగేద్దాం రండి. హలో అమలు, అమలు ఇటు చూడు, ఏమైంది? ఇవాళ మా స్కూల్లో మా ఫ్రెండ్ చికెన్ పకోడీ తెచ్చుకుని ఒక్కడు ఏమన్నా ఇవ్వలేదు డాడీ. అందుకనే డల్గా ఉన్నావా? ఆ, నీకు చికెన్ పకోడీ కావాలి అంతే కదా? అవును. నేను చికెన్ పకోడీ చేస్తా, ఎట్లున్నదో చూసి చెప్తావా? ఓకే. మరి నేను వీడియో నాకు హెల్ప్ చేస్తావా? మ్మ్. ఓకేనా? ఓకే. త్వరగా వెళ్ళి హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చాను. నీ కోసం నేను చికెన్ పకోడీ చేయనారా? చూసుకో, ఇప్పుడు చికెన్ పకోడీ కోసం కొంచెం కారం వేసుకుందాం, ఓ, అందులోకి అట్లాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. వావ్. సాల్ట్ వేసుకున్నాక కొంచెం అల్లం వేసుకుందాం, గరం మసాలా వేసుకుందాం, కార్న్ పౌడర్ వేసుకుందాం, అట్లాగే వీటికి కొంచెం పసుపు, ఒక ఎగ్ ఎందుకంటే ఎగ్ వేయడం వల్ల చిక్కదనం వస్తుంది. చిక్కదనంతో మాల్ మసాలా మొత్తం చికెన్కి మంచిగా పట్టుకుంటుంది, మంచి ఫ్రై అవుతుంది అన్నమాట. ఈ మొత్తాన్ని మంచిగా పేస్ట్ లాగా కలుపుకుందాం. పేస్ట్ లాగా కలుపుతానా, మంచిగా కలిపి చికెన్ పకోడీ తయారు చేద్దాం. మంచిగా చిక్క పేస్ట్ లాగా అయిపోయింది, చూసినావా? వావ్, మస్తు వచ్చింది డాడీ. ఓకే, చికెన్ చూడు అందులో వేస్తున్నా, మంచిగా కలుపుతున్నా. చికెన్ పీసెస్కి మొత్తం పట్టుకునేలాగా కొంచెం కలర్ కూడా వేసిన. కలర్ అవసరం లేదు, బట్ కొంచెం నువ్వు కలర్ అట్రాక్షన్ కావాలంటావు కదా, అందుకనే. వావ్, సూపర్ అవ్వడుతుంది డాడీ. చూడు మొత్తం మంచిగా కలిపిన, దీన్ని మంచిగా కలుపుతున్నా. ఇంట్లో ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చికెన్ పకోడీ. ఎట్లా కనబడుతుంది అమ్ములు? సూపర్గా కనబడుతుంది. మరి ఏమంటావు, ఇదంతా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక 20 నిమిషాలు. ఓకే. ఇప్పుడు 20 నిమిషాలు కూడా ఆగల నాన్న. ఇగో అయిపోయినాక తీసుకొచ్చిన, స్టవ్ అంటే పెట్టేసిన, ప్యాన్ పెట్టేసిన, ఒక 300 ml ఆయిల్ పోస్తున్నా. చూడు, 300 ml ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కాక చికెన్ పకోడీ ఫ్రై చేసుకుందాం, ఓకేనా? అయితే కానీ నాతో ఒక రీల్ చేయాలి నువ్వు. ఏంటిదో? మనం ఒక సాంగ్కి వీడియో రీల్ చేద్దాం. ఒకసారి ఎట్లుందో వీడియో పెట్టేసి అందరిని అడుగుదాం, సరేనా? ఓకే. చికెన్ వేస్తున్నా చూడు, చికెన్ పకోడీ మంచిగా ఫ్రై చేసి ఇస్తా, ఓకేనా? బా, ఎంత మస్తు పడుతుంది డాడీ. అబ్బా, చూస్తా అంటే నోరు ఊరిపోతుంది డాడీ. అట్లా పచ్చిదే తింటావా ఏంది? ఏ లేదు లేదు లేదు, కనుపోయి బాగా పడుతుంది. ఈ వంట ఇది తింటా. పచ్చి తినద్దురా, మంచిగా ఫ్రై కావాలి. మంచి ఫ్రై అయినాక చూడు తీస్తున్నా. బా, అచ్చం రెస్టారెంట్ లో దొరికినట్టే ఉన్నా డాడీ. సూపర్ డాడీ నువ్వు. మనం రెస్టారెంట్ స్టైల్ కంటే మంచిగా చేసేస్తాం. నువ్వే చెప్పు కావచ్చు కదా డాడీ. ఎట్లుంది, బాగుందా? మంచిగా సూపర్ డాడీ, సూపర్ ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నా కూతురు కోసం ఈరోజు చికెన్ పకోడీ అడిగిందని వెంటనే వెళ్ళి చికెన్ తీసుకొచ్చి ట్రై చేస్తున్నా. కళ్యామాకు వేస్తున్నా, ఫైనల్ టచ్. కళ్యామాకు వేసేసి పక్కకు ప్యాన్లో తీసుకుందాం. అట్నే కొన్ని పచ్చిమిర్చి కూడా కాల్చి ఇస్తా చూడు. అవును, పచ్చిమిర్చి ఎందుకు ఇస్తున్నావు? నాకు నచ్చదు కదా. మంచిగా ఆయిల్ ఫ్రై అయితే అది కూడా సూపర్ ఉంటుంది. ఇగో ఫైనల్గా రెడీ చేసిన చూడు. నా కూతురు కోసం చికెన్ పకోడీ రెడీ. ఒకసారి తీసుకెళ్ళి ఎలా ఉందో టేస్ట్ చేయించి అడిగేద్దాం రండి. వావ్, సూపర్. ఐ లవ్ యూ డాడీ.